మే 1 ఇంటర్నేషనల్ మేడే దినోత్సవం సందర్భంగా మరి మున్సిపల్ కార్మికులందరినీ కూడా సెలవుతో కూడినటువంటి వేతనాన్ని ఇవ్వాలని, సెలవు ప్రకటించాలని చెప్పేసి మరి కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLT తరఫున. అయితే మున్సిపల్ కార్మికులకి అనేక జాతీయ సెలవులు కానివ్వండి, సెకండ్ సాటర్డే కానివ్వండి, ఏది కూడా మున్సిపల్ కార్మికులకి ఇవ్వట్లేదు. కార్మిక యాక్ట్ ప్రకారం మరి జాతీయ సెలవుల దినం రోజు కనుక ఎమర్జెన్సీ రంగంలో ఉన్న కార్మికులు పనిచేస్తే వాళ్ళకి వేతనాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని దశాబ్దాలుగా మున్సిపల్ కార్మికులతో పాటు అంటే ఎట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొత్తం సమాజానికంతా ఉద్యోగుల కార్మికులందరికీ కూడా సెకండ్ సాటర్డే ఉంటే మున్సిపల్ కార్మికులకేమో బానిసలుగా పనిచేపిస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు ఇంటర్నేషనల్ లేబర్ డే రోజు కూడా మున్సిపల్ కార్మికులతో పనిచేయిస్తే స్త్రీలను ఎవరైతే శ్రామిక మహిళలు ఉన్నారో శ్రామిక మహిళలు కానీ మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కార్మికులకి మరి శ్రమ దోపిడీ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అన్నా మరి వాళ్ళందరికీ కూడా గౌరవించాలని చెప్పేసి, శ్రమ చేసే వాళ్ళని గౌరవించాలని చెప్పేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేడే కాను కానీ లేదా మేడే కార్యక్రమాలు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. కాబట్టి దానికి మరి ప్రతిఫలంగా కార్మికులకి ఆ రోజు పని నుంచి శ్రమ విముక్తి కల్పించి ఆ ఒక్కరోజు కార్మికుల పండుగని జరగడానికి మరి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా సహకరించాలని చెప్పేసి ఈరోజు మేము కమిషనర్ గారికి మెమోరాండం ఇచ్చాం. ఒకవేళ ఆయన పర్మిషన్ ఇవ్వకపోయినా, సెలవు ప్రకటించకపోయినా కార్మికులందరూ కూడా మేడేలో స్వచ్ఛందంగా ఆ రోజు ఉదయం నుంచి పని బంద్ పెట్టి పాల్గొనవలసిందిగా బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర కమిటీ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం.